ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుడి వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కాపలి ఉండి వారిని రక్షించును. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను, ఆయన చెప్పిన ప్రతి వాక్యాన్ని కూడా విశ్వసించి ఆయన యందు భయభక్తులు మనం కలిగి ఉండగలిగితే ఆయన దూత మనల్ని రక్షిస్తుందని ఎందుకనో మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్యం ద్వారా. ఆయన దూత మన చుట్టూ ఎప్పుడు కూడా కాపలాగా ఉండి మనల్ని ఎంతగానో మరి ఈ లోకంలో సాతాను చేతిలో పడకుండా, ఈ లోకంలో మనం మరి ఎటువంటి పొరపాటులో పడిపోకుండా, ఈ లోకంలో మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండే విధంగా దేవుడు ఎప్పుడు కూడా కాపాడుతాడని దావీదు భక్తుడు ఎంతగానో మాట్లాడుతూ ఉంటాడు. దావీదు గారి జీవితం ఒకసారి మనం చూసినట్లయితే చాలా కఠినంగా ఉంటుంది. చాలా మంది శత్రువులు ఆయన్ని చంపాలని ఆయన ఎంతగానో మరి వెంటాడుతూ ఉంటారు. ఎంతో మంది హింసిస్తారు, ఎంతో మంది మరి ఆయన్ని చంపడానికి మరి పరిగెత్తుతూనే ఉంటారు ఆయన అంటే. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి స్థితిలో కూడా మరి దావీదు గారు దేవుని ఎప్పుడు కూడా మహింపరుస్తూ ఉంటాడు, ఘనపరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నా బ్రతుకును మార్చగలుగుతాడు. ఈ కఠినమైన పరిస్థితుల్లో, ఈ కఠినమైన వేదనలో కూడా నాకు ఆహారాన్ని కూడా పెట్టగలుగుతాడని దేవుని ఎంతగానో ఘనపరుస్తూ, ఎంతగానో మహింపరుస్తూ ఉంటాడు. అలాంటి స్థితిలో కూడా మరి ఆయన దేవుని ఎంతగానో ఘనపరుస్తూ ఉంటాడు. అలాంటి స్థితిలో నుంచి దేవుడు ఆయన్ని ఎంతగానో హెచ్చించి ఉన్నాడు. ఎంతో గొప్పగా ఆయన్ని ఆశీర్వదించి గొప్ప రాజుగా నిలబెట్టిన వాడు ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, మనము కూడా ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పిన ప్రతి వాక్యాన్ని కూడా అనుసరించే జీవితం జీవించగలిగితే మన జీవితంలో కూడా దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన కొరకు ఎందుకు సిద్ధపాటు చేసి ఉంచి ఉన్నాడు అంటే, ఈ లోకంలో మీలాంటి మనుషులను నేను వాడుకుని, మీలాంటి మనుషులు నా యందు భయభక్తులు కలిగి ఉన్న వారి పట్ల నేను ఎంత గొప్ప కార్యాన్ని చేశానో, వాళ్ళ జీవితాన్ని ఎలాగా మరి చీకటైన బ్రతుకుని ఎంత సుందరంగా మార్చానో కూడా మీరు చూడండి అని ఈ రోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసి తీసుకొచ్చి ఉన్నాడు. ఒకప్పుడు దావీదు గారికి కావచ్చు, అబ్రహాముకి కావచ్చు, మోషేకి కావచ్చు, వీళ్ళందరికీ కూడా మరి మరి పరిశుద్ధ గ్రంథం అనేది లేదు. దేవుడు వాళ్ళతో మాట్లాడుకుంటూ, వాళ్ళని బలపరుచుకుంటూ మరి దేవుడు వాళ్ళ జీవితాన్ని మార్చి ఉన్నాడు. అలాగే ఈ రోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చి మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ప్రతిరోజు కూడా. ఈ రోజు ఈ వాక్యాన్ని బట్టి మీరు అనుసరించండి. మీరు ఈ వాక్యాన్ని బట్టి జీవితాన్ని జీవించగలిగితే నా ప్రేమని, నా శక్తిని, నా బలాన్ని, నా ఆలోచనను, నా నడిపింపుని మీరు గ్రహించగలుగుతారని దేవుడు ప్రతిరోజు కూడా మనకు ఒక మాట తెలియపరుస్తూ మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, మనము కూడా ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పిన ప్రతి వాక్యాన్ని కూడా అనుసరించి జీవితాన్ని జీవిద్దాం. ఎందుకంటే దేవుడు తప్ప మనకు సహాయకుడు లేడు. దేవుడు తప్ప మన బ్రతుకుని మార్చగలిగిన దేవుడు ఎవరు కూడా ఈ లోకంలో లేడు. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే మనకు సహాయకుడు, ఆయన ఒక్కడే మన జీవితాన్ని ఏ విధంగా అయినా మార్చగలుగుతాడు. చీకటైన బ్రతుకుని చీకటైన బ్రతుకుని సుందరంగా మార్చగలుగుతాడు. సుందరంగా ఉన్న జీవితాన్ని కఠినమైన చీకటిలాగా కూడా చేయగలుగుతాడు. దేవుని త్రోసివేసి, దేవుని వదిలేసి మనం ఎక్కడికి వెళ్ళి బ్రతకలేం. కాబట్టి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా మనకు ఒక మాట ధైర్యాన్ని, నేను మీతో పాటు ఉన్నాను, మీరు భయపడాల్సిన అవసరం లేదని దేవుడు ఎంతగానో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలు మనందరం కూడా గ్రహించాలి. ప్రతి రోజున, ప్రతి సెకండ్ కూడా మరి దేవుడు మనల్ని ఎలాగా నడిపిస్తూ ఉన్నాడు, ఏ నిమిషం ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ రోజున నువ్వు నేను మన సజీవులుగా ఉన్నాము అంటే, ఈ రోజున మన సంతోషంగా మన జీవితంలో మనం జాబ్ చేసుకుంటూ, మన పనులు చేసుకుంటూ జీవితంలో సంతోషంగా ముందుకు వెళ్తూ ఉన్నాము అంటే కేవలం ఆయన కృప, ఆయన భిక్ష. ఈ లోకంలో దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు, మరి దేవుడిని కూడా అనుసరించిన వాళ్ళు కూడా మరి ఏ నిమిషానికి ఎవరికి ఏమవుతుందో కూడా మనకు తెలియదు, ఏ సెకండ్కి ఏమవుతుందో కూడా మనకు తెలియదు. కాబట్టి ఈ రోజున దేవుడు మనకెందుకు ప్రతిరోజు కూడా ఆయన మాటను తెలియపరుస్తూ ఉన్నాడు అంటే, మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడకపోతే
ఈ లోకంలో దేవుడి శక్తి ఏంటో మనకు తెలియదు. కాబట్టి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను కూడా గ్రహించి జ్ఞానం కలిగి వాటిని విశ్వసించి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడి దగ్గర మన జీవితంలో ఏ శ్రమ ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో మనం నలిగిపోతూ ఉన్నా కూడా దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థించగలిగితే, దేవుడికి నీ సమస్యలన్నీ నువ్వు చెప్పుకోగలిగితే దేవుడు నీకు సహాయం చేయగలుగుతాడు. ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడితే మనుషులు మరి మనకు సహాయం చేయడానికి ఏమాత్రం కూడా రాదు. ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడిన కూడా నశించుకోవచ్చు, కానీ దేవుడి మీద ఆధారపడిన ఏమాత్రం కూడా నశింపుడని దేవుడు ఎంతగానో క్లారిటీగా తెలియపరుస్తూ ఉంటాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, కాబట్టి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా దేవుడు చెప్పే ప్రతి మాటను కూడా, దేవుడు చెప్పిన ప్రతి వాక్యాన్ని కూడా అనుసరించి జీవితాన్ని జీవిద్దాం. మనం కూడా ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా మరి ఈ లోకంలో మనలాంటి మనుషులు, దావీదు గారు మనిషే, మరి అబ్రహాము కూడా మనలాంటి మనిషే, మోషే కూడా మనలాంటి మనిషి. వాళ్ళు కూడా దేవుడి శక్తిని, దేవుడి బలాన్ని గ్రహించి దేవుని దగ్గర కూర్చుని లోకంలో వాళ్ళకున్నవన్నీ కూడా వదిలేసి దేవుడి కొరకు ఎంతో త్యాగం చేసిన వాళ్ళు. కాబట్టి మనము కూడా ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా ఈ లోకంలో ఆశలు, కోరికలు, సంపదలు, ఏదో లగ్జరీ లైఫ్ కోసం మనం పరిగెత్తడం వల్ల చాలా కీడు తెచ్చుకుంటాం, తెలియకుండా నశించిపోతూ ఉంటాం. కాబట్టి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వసించిన బిడ్డలు, ఆయన బిడ్డల చుట్టూ ఎప్పుడు కూడా ఆయన దూత తోడుగా ఉంటుందని ఈ రోజున ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించి ఓర్పు కలిగి, సహనం కలిగి ప్రతి విషయంలో, ప్రతి ఆలోచనలో కూడా దేవుని దగ్గర సమాధానాన్ని పొందుకుని ముందుకు వెళ్ళాలని, ప్రతి విషయంలో కూడా దేవుని యందు మనం ఓర్పు కలిగి ఉండాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మన దేవునికి కృతజ్ఞత తెలియపరచుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. బ్రతుకు తండ్రి, ఈ లోకంలో ఉన్నన్ని రోజులు ప్రభా నీ యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల నీ దూతతో నైనా మాకు ఎంతగానో కాపులు ఉండే విధంగా మమ్మల్ని ఎంతగానో తండ్రి కాచి కాపాడుతానని, ఎంతగానో ధైర్యపరుస్తానని తండ్రి నేను ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దాన్ని బట్టి కూడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నాను ప్రభా. బ్రతుకు తండ్రి, ఈ వీడియో చూస్తున్న నా సహోదరి, నా సహోదరులు ప్రభా, బ్రతుకు తండ్రి నీ యందు భయభక్తులు కలిగి ఉండలేక, బ్రతుకు తండ్రి లోకంలో వాళ్ళకుండా జ్ఞానం, వాళ్ళకుండా తెలివితేటలతో, వాళ్ళకుండా మరి సపోర్ట్ తో ప్రభా మరి వాళ్ళ సొంత డిసిషన్ తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారేమో ప్రభా. వాళ్ళని కూడా తండ్రి ఒకసారి నువ్వు జ్ఞాపకం తెచ్చుకుని, వాళ్ళు కూడా తండ్రి నీ శక్తిని గ్రహించి నీ యందు భయభక్తులు కలిగి, జ్ఞానం కలిగి తండ్రి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు ప్రభా నువ్వు మాకు ఇచ్చిన ఆజ్ఞలను, నువ్వు ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి ఓర్పు కలిగి, సహనం కలిగి ముందుకు వెళ్లే బిడ్డలుగా మమ్మల్ని అభిషేకించి, నడిపించి, ఆదరించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నా. బ్రతుకో తండ్రి, ఇంకెవరైనా తండ్రి మరి తప్పిపోయి ఉంటే, ఇంకెవరైనా తండ్రి ఈ సాతాను శోధంలో తండ్రి బంధించబడి ఈ లోకంలో తండ్రి నేను నశించిపోతూ, ఈ లోకంలో తండ్రి నేను ఆదరణ లేక, సహాయం లేక, ఆదరించే వాళ్ళు లేని స్థితిలో నలిగిపోతూ తండ్రి నేను వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ స్థితిని తండ్రి ఎవరికి చెప్పుకోలేని స్థితిలో కూడా తండ్రి దుఃఖంతో కలిగి ఉన్న వారిని కూడా తండ్రి ఒకసారి నువ్వు జ్ఞాపకం తెచ్చిన బలపరిచి, బ్రతుకు తండ్రి వాళ్ళను కూడా తండ్రి నీ పరిశుద్ధమైన రక్తంలో తండ్రి శుద్ధి చేసుకుని వాళ్ళు కూడా తండ్రి నీ రాకడ సమయానికి సిద్ధపడి కలిగి బ్రతుకు తండ్రి లోకంలో ఉన్న సాతాను శోధంలో నుంచి తండ్రి వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో తండ్రి విడుదల పొందుకుని, నీ యందు శక్తిని పొందుకుని, నీ దూత తండ్రి వాళ్ళందరికీ కూడా తండ్రి తోడుగా ఉండే విధంగా తండ్రి అభిషేకించి, నడిపించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నాను. కాబట్టి తండ్రి ఈ వాక్యాన్ని తండ్రి మేము అనుసరించి రేపు ఉదయ కాలం వరకు తండ్రి ఈ వాక్యాన్ని బట్టి తండ్రి ఓర్పు కలిగి, సహనం కలిగి ప్రతిరోజు కూడా తండ్రి నువ్వు చెప్పే ప్రతి మాటను బట్టి కూడా తండ్రి మేము సరిదిద్దుకుని తండ్రి జీవితాన్ని సాధించే బిడ్డలుగా మాకు జ్ఞానపరిచి ముందుకు నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ ఉన్నాం. ఈ చిన్న ప్రార్థన, ఈ చిన్న ఆలోచన చేసి నడిపించమని నీ చిత్తం అయితే ప్రభావ మళ్ళీ రేపు ఉదయ కాలం వరకు తండ్రి మమ్మల్ని కాచి కాపాడి బలపరిచి నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ విషయాన్ని మనం హృదయంలో పెట్టుకుని మనం ఈ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం. మనం జాగ్రత్తగా ఈ లోకంలో మనం మరి దేవుని యందు మరి ఎంతగానో ప్రేమ కలిగి దేవుని అద్దుకుని జీవితాన్ని జీవిద్దాం. ఎందుకంటే దేవుడు ఒక్కడు మనకు తోడుగా ఉండగా ఈ లోకంలో ఏ సమస్య అయినా ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని కదిలించలేరు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం గ్రహించి ఓర్పు కలిగి, సహనం కలిగి ఉండాలని ఈ రోజు నా దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.